సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఏపీని షేక్ చేస్తోంది. పొలిటికల్గాను ఇష్యూ కాక రేపుతోంది. వైసీపీ నేతల పరామర్శలు, ఆ తర్వాత మాజీ సీఎం జగన్ వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలవడం హాట్ టాపిక్గా మారాయి. ఇక సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతుండగా సీఎం నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకుని మాట్లాడారు సీఎం చంద్రబాబు. వాళ్లకు ధైర్యం చెప్పడమే కాదు, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంను తల్లి విజయలక్ష్మి కోరగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హామీ ఇచ్చారు చంద్రబాబు. సాయికృష్ణ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని వాళ్లకు తెలిపారు. ఇప్పటికే సిఐ నాగరాజును సస్పెండ్ చేశామన్న చంద్రబాబు త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలిపారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. సీఎంని కలవడంతోనే తమకు న్యాయం జరిగింది అన్నారు. ఇంతకు మించి తమకేం కోరికలు లేవన్నారామె. సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు సాయికృష్ణ మామ నవరంగ్. సాయికృష్ణకి రాజకీయ పార్టీలను అంటగట్టద్దు అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు మహోన్నత వ్యక్తి అంటూ కొనియాడారు. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేమీ అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులం కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకి చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చంద్రబాబుని కలిసి వచ్చిన తర్వాత సాయికృష్ణ తల్లి మాకు న్యాయం జరిగింది అంటోంది. మేనమామేమో మాకు భరోసా ఇచ్చారు సీఎం అని అంటున్నారు. సీఎం నుంచి దొరికిన హామీ ఏంటి? ఆ భరోసా ఏమిటి? వాళ్ళు మొదటి నుంచి కోరుకుంటున్న హామీనే వాళ్ళకి సీఎం దగ్గర లభించినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మొదటి నుంచి చెప్తోంది, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని చిత్రహింసలకు గురి చేశారు, అతన్ని అన్యాయంగా అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అతను అదృశ్యమయ్యారు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా అతన్ని దహనం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే జరిగిన దానికి ఒకవైపు చింతిస్తూనే మరోవైపు ఈ చర్యకు పాల్పడిన వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి, ఇది సామాన్యుడికి న్యాయం జరగకపోతే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందంటూ ఈ నవరంగ్ కావచ్చు, లేకపోతే తల్లి గత 2 రోజులుగా మీడియా ముందు పెద్ద ఎత్తున తమ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళకి అలాంటి హామీని లభించడంతో వాళ్ళు కొంత సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి, ఒకవైపు కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో మరొకవైపు ఇంత రాజకీయ చర్చల మధ్య బాధితులు ముఖ్యమంత్రిని కలవడం, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సంతృప్తి వ్యక్తం చేయడం ఈ కేసులో చాలా తాజా కీలక పరిణామంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఇంత ఎమోషనల్, దాని చుట్టూ పెద్ద ఎమోషన్ ఒకటి బౌండ్ అయింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం సంచలనమైన ఆరోపణలు వస్తున్నాయి. కేసు సంచలనమైన అంశాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగని విధంగా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, అక్కడ చిత్రహింసలు పెట్టడం, లాకప్ డెత్ జరగడం, అదే దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగా చెప్తే వాళ్ళని దహనం చేశారన్న ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో దాని చుట్టూ చాలా ఎమోషన్ బౌండ్ అయి ఉంది. అయితే ఒక్కసారిగా ప్రభుత్వం చాలా కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చట్టపరంగా
చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే కేసుకు సంబంధించి నిందితుడిగా పేర్కొంటున్న సీఐ పైన ఇప్పటికే క్రిమినల్ కేసు, అందులోనూ 103(1)(b)(1) BNS అంటే అది దాదాపుగా మర్డర్ కేసుని రిజిస్టర్ చేసినట్టయింది. సో దాంతోపాటు మరొకవైపు సమాంతరంగా ముఖ్యమంత్రి పిలిచి వాళ్ళ ఆవేదనని పూర్తి స్థాయిలో విని గంట పాటు విని వాళ్ళకి న్యాయం చేస్తాను, చట్టపరంగా ఎవరు ఎంత పెద్దవాళ్ళున్నా తప్పించుకునే ప్రసక్తే ఉండదు. అలాగే మీరు ఎవరైతే మీ అబ్బాయి విషయంలో చట్టపరంగా తప్పు చేశారో వాళ్ళకి కఠిన శిక్ష పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇవ్వడంతో ఆ కేసుకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు మేము కోరుకుందిదే, మేము రాజకీయ నాయకులం కాదు, మా కుటుంబంలో జరిగిన ఒక తీవ్ర ఆవేదనకి తీవ్ర ఘటనకి మేము కలిసిపోయాం, 2 రోజులుగా తల్లడిల్లిపోయాం, ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాం. ఎవరైనా ప్రభుత్వంలో ఒక పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఒక సామాన్యుడికి జరిగిన ఒక దారుణమైన ఘటన పట్ల ప్రభుత్వం స్పందించే తీరునే మేము గత 2 రోజులుగా ప్రశ్నిస్తూ వచ్చాం. సో సరిగ్గా ఇప్పుడు మేము ఏమైతే కోరుకున్నామో అదే జరిగింది కాబట్టి మేము ఎందుకంటే ఏం కోరుకోవట్లేదు అంటూ కూడా కుటుంబం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిష్క్రమించింది కొద్దిసేపటి క్రితమే. సో ఇప్పుడు 2 ప్యారలల్గా జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి చట్టపరంగా, ఎందుకంటే దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, మరొకవైపు దర్యాప్తు కొనసాగుతుంది, మరొకవైపు ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు, అదే సమయంలో కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఉంది. సో ఈ మూడింటిని యథావిధిగా వీటిలో ఈ న్యాయ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మరొక కోర్టుకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే 103 రిజిస్టర్ చేశారు కాబట్టి ఇంకపైన కూడా పరిణామాలు చాలా ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 103ని సిఐ నాగరాజ్ మీద నమోదు చేయడం ద్వారా మర్డర్ కమిట్ అయినట్టుగా ప్రభుత్వమే భావించినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని కోర్టులో ఎలాంటి అంశాలని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది, కోర్టు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ఆ తర్వాత ఈ దర్యాప్తు కమిటీలు ఏం చెప్పబోతున్నాయి. సో అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కానీ బాధితులు మాత్రం ప్యారలల్గా వాళ్ళు ముఖ్యమంత్రి స్వయంగా భరోసా ఇవ్వడంతో వాళ్ళు మాత్రం తాము కోరుకుంది ఇదే అంటూ తమకు రాజకీయాలతో సంబంధం లేదంటూ చెప్పి వెళ్ళడం మాత్రం దీంట్లో ఎమోషన్ అయితే కొంత తగ్గించే ప్రయత్నం జరిగింది. సో మిగతా న్యాయపరమైన ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్టూడియో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఏసీపీ దైవ ప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయి కృష్ణ మిస్ అయిన రోజు విధుల్లో ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక 2 గంటల పాటు గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కూడా విచారించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవ ప్రసాద్. తల్లితో పాటు మేనమామ, పిన్ని ముగ్గురి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ దగ్గర నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు నాగరాజు. అయితే ఇవాళ కృష్ణలంక పిఎస్లో నాగరాజు లొంగిపోయే అవకాశం ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన స్టేషన్లోని అతను ఇప్పుడు నిందితుడిగా మారాడు. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో పలు సెక్షన్ల కింద నాగరాజుపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా లాకప్ డెత్ ఆరోపణలతో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ని మరింత స్పీడప్ చేశారు. మా ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం మరిన్ని డీటెయిల్స్ కోసం. సో వసంత్, ముఖ్యమంత్రి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు, న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు, కుటుంబం కూడా నమ్మకంగా ఉంది. కానీ ద బిగ్ క్వశ్చన్ అసలు సాయి కృష్ణ ఎక్కడా, ఏమైపోయాడు అని. అది తెలియాలి అంటే సిఐ నాగరాజు బయటికి రావాలి. ఇవాళ పిఎస్లో అతను లొంగిపోయే అవకాశం ఉందంటున్నాడు. ఎవరి ద్వారా అయినా సమాచారం ఇచ్చాడా, ఎన్ని గంటలకు లొంగిపోతాడని చెప్పి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ఒకవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి స్టేషన్ సిబ్బందితో పాటుగా ఎవరైతే ఈ సాయి కృష్ణను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా ఉన్నటువంటి లతా కుమార్ని సైతం విచారణ పిలిచారు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దైవప్రసాద్ను సిపి రాజశేఖర్ బాబు నియమించినటువంటి నేపథ్యంలో ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో పాటుగా కృష్ణలంక పోలీసులు మొత్తాన్ని కూడా విచారిస్తున్నారు. అసలు సాయి కృష్ణను ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఆ తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణ ఏమయ్యాడు అనే కొనలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రధానంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి లేవనెత్తినటువంటి అనుమానాలు, ఏవైతే కొన్ని ఆరోపణలు కృష్ణలంక పోలీసులపైన, కృష్ణలంక సిఐ నాగరాజు పైన చేశారో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సిబ్బంది నుంచి ప్రశ్నలు లేవనెత్తి వారి నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏ తేదీలో కృష్ణలంక తీసుకొచ్చారు, ఏ తేదీలో కృష్ణలంక నుంచి సాయి కృష్ణ బయటికి తీసుకుని వెళ్ళారు, ఒకవేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాతే కృష్ణలంక స్టేషన్కి తీసుకొచ్చారనే ఒక కొత్త అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో సాయి కృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అయ్యాడా, లేదా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణల నేపథ్యం లాకప్ డెత్ అయ్యాడా, సాయి కృష్ణ ఎక్కడికి వెళ్ళారనే కొనలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారి నుంచి అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికీ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఏమైంది అనే దానికి సంబంధించి పోలీసుల వర్షన్ బయటికి రాలేదు. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ వెనక మొత్తం కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన ఇప్పటికే కేసు నమోదైంది, ఆయనపైన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసు విచారణ కూడా కొనసాగుతుంది. కాబట్టి అసలు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ అత్యంత కీలకం కావడంతో అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది,
ఈ ఫారెన్సిక్ బృందాలు క్లూస్ టీమ్ కూడా వచ్చి నాడు అంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి అన్ని అంశాలపైన కూడా క్లూస్ శాంపిల్స్ కొన్ని సేకరిస్తున్నారు. ఫారెన్సిక్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. లాకప్ డెత్ అయ్యిందన్న ఆరోపణల వైపు, లాకప్లో కొట్టారని విమర్శలు మరోవైపు ఏవైతే తెరపైకి వచ్చాయో వాటన్నిటికీ సంబంధించి కూడా స్టేషన్ సిబ్బందిని అడిగి వివరాలు పోలీసులు ఇటు పోలీసు ఇన్వెస్టిగేషన్ టీము దైవప్రసాద్ టీం అడిగి తెలుసుకుంటూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. మూవింగ్ టు థర్డ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో గుడ్డు వర్సెస్ మేకప్ వ్యాఖ్యల వివాదం చల్లారడం లేదు. లేటెస్ట్ గా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ మాజీ మంత్రి అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసింది. మహిళా మంత్రిపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తనను ఎంతమంది అవమానించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి అనిత. ప్రతి తల్లి తన బిడ్డకు పౌడర్ రాసి మురిసిపోతుందని, దాన్ని కూడా మేకప్ అంటారా అని ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే రాజకీయ పరంగా విమర్శించాలి తప్ప కట్టు బొట్టుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను విమర్శలకు భయపడే రకం కాదన్నారు అనిత. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారండి. మీరందరూ ఉదయం లేసి మొహం సబ్బుతోనే కొడుకుంటామా? పౌడర్ రాసుకుంటామా? పౌడర్కి ముందు ఏది మాయిశ్చరైజర్ ఏదో రాసుకుంటాం. ఈ మధ్యన సన్ స్క్రీన్ అనేది రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కాటికి పెట్టుకుంటారు. ఇవన్నీ మామూలుగా చేసేదే కదా. ఇది అవునా కదా చెప్పండి అమ్మా. ఈరోజు చంటి బిడ్డ పుడుతుంది, పుట్టిన తర్వాత చక్కగా స్నానం చేయిస్తాము, నలుగు పెట్టి స్నానం చేయిస్తాము. చక్కగా అమ్మాయి పౌడర్ రాసి చిన్న బొట్టు పెట్టి చిన్న బుగ్గ చుక్క పెట్టి నా బంగారం అని చెప్పి ఇలా దిష్టి తీసుకొని మురిసిపోతాం. అది కూడా మేకప్పేనా? అది కూడా మేకప్పేనమ్మా? అది మేకప్ అనుకుంటే ఈరోజు మనందరం వేసుకునేవి కూడా మేకప్లేనా? అయితే ఏంటి తప్పు ఏంటి? పక్కన పెట్టండి. నా చదువు, ఆ అమ్మాయి ఏం చదువుకుందో, మేము అలాంటి చదువులు చదవాలని. ఎస్, నేను చదివిన చదువులు అంటే చదవడానికి దమ్ము ఉండాలి నీకు. నేను చదివిన చదువు చదవడానికి దమ్ము ఉండాలి. విమర్శలకి తలొగ్గేసి ఇంట్లో కూర్చుని రకాలం కాదు. మా పాయకరపేట రక్తం అలాంటిది కాదు. గోడకి బాల్ కొడితే ఎంత ఫోర్స్గా వెనక్కి వస్తుందో, ఇక్కడున్న ప్రతి పాయకరపేట నీళ్లు తాగిన ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అలాగే గోడకెట్టిన బత్తిలా వెనక్కి వస్తుంది తప్పించి మీ అవమానాలకి మీ క్యారెక్టరైజేషన్లకి ఇంట్లో కూర్చుని ఏడ్చుకునే రకాలు ఎవరు లేరు. మాజీ మంత్రి అమర్నాథ్ పై ఇటీవల హోంమంత్రి అనిత చేసిన కామెంట్స్ తో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. గతంలో ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్లా తాను పకోడీ పానీపూరి బండ్లు తేలేదని, ఉద్యోగాలిచ్చే కంపెనీలు తెచ్చామని, అలాగే గుడ్డు పగలగొట్టడం కూడా తమకు వచ్చంటూ కామెంట్స్ చేశారు అనిత. అనిత వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన అమర్నాథ్ ఆమెను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన కామెంట్స్ వివాదం రేపాయి. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి, మాజీ మంత్రి మధ్య నెలకొన్న మాటల యుద్ధం కాస్త కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ ఎంటర్ అవడంతో వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ప్రస్తుతం మహిళా కమిషన్ ముందు ఆయన అమర్నాథ్ హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆయన హాజరు అవుతారా? ఆల్రెడీ ఈ విషయం గురించి ఆయన 2 సార్లు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ హాజరైతే ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇదే అంశంపై గుడివాడ అమర్నాథ్ న్యాయ సలహా తీసుకుంటారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే వాట్సాప్ ద్వారా మహిళా కమిషన్ ఒక నోటీస్ కూడా పంపించింది. దీంతోపాటు ఫోన్ కూడా చేసి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు విచారణకు వెళ్తే ఎటువంటి ఆధారాలతో వెళ్ళాలి, లేకపోతే ఏ విధంగా స్పందించాలని దానిపై ఇప్పటికే న్యాయ సలహా కోరుతున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మొత్తం మీద చూసుకుంటే ఈ హోంమంత్రి, మాజీ మంత్రి అమర్నాథ్ మధ్య జరిగిన ఈ మాటల వివాదం ఇప్పుడు కీలక మలుపు తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందనే దానిపై గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కేవలం మహిళా లోకానికి తను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు. ఒక వ్యక్తి తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూనే నేను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దీనికి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. టీడీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తుందని బదులిచ్చే ప్రయత్నం చేస్తారు. దీంతోపాటు ఇలాగే మాట్లాడితే బదులు కూడా ఇలాగే ఉంటుందని కూడా గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేకంగా ఈరోజు నోటీసులు జారీ చేయడం, అది కూడా మహిళా కమిషన్ చట్టం 1998 ప్రకారం 14A(1)తో పాటు 15 సెక్షన్ 2I ప్రకారం ఈ విచారణ బాధ్యతలు స్వీకరించింది. ఆ రోజు ఈ మొత్తం వ్యాఖ్యల వివాదంపై విచారణతో పాటు వ్యక్తిగతంగా గుడివాడ అమర్నాథ్
హాజరు కావాలని ఇప్పటికే నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఉన్న ఆధారాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తామని కూడా ఆ నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోని ఆ గుడివాడ అమర్నాథ్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది. ఈరోజు కూడా హోంమంత్రి కూడా మళ్ళీ స్పందించారు. తను ఇటువంటి వ్యాఖ్యలు అలాగే బెదిరింపులు అవమానాలకు భయపడే ప్రసక్తే లేదు. తను గోడకు ఎంత ఫాస్ట్గా బంతి కొడుతుందో బంతి ఎలాగైతే వెనక్కి వెళ్తుందో అదేవిధంగా తాను కూడా ముందుకు వస్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కూడా హోంమంత్రి ఎంత తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అటువైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇటువైపు హోంమంత్రి కూడా ఎటు కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఒకవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తుంటే మరోవైపు హోంమంత్రి కూడా తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే తాను ముందుకే వెళ్తాను తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న భావనతో ఆమె వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంకా ఈ అంశంలో ఇంకా రాజకీయ హార్ట్ చల్లారే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం మీద ఈ విషయంపై మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుపై అమర్నాథ్ ఫైనల్గా ఏ విధంగా స్పందిస్తారా లేకపోతే న్యాయ సలహా తీసుకొని పూర్తి ఆధారాలతో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా తప్పుపడతాయని కొన్ని ప్రకటన కూడా చేసిన నేపథ్యంలోనే వాటిని కూడా పూర్తిగా క్రోడీకరించి కమిషన్ ముందు మహిళా కమిషన్ ముందు పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ గుడివాడ అమర్నాథ్ అలాగే మాజీ మంత్రి హోంమంత్రి మధ్య ఈ వివాదం ఇప్పటికీ చల్లారలేక కనిపించడం లేదు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా. ఇక సింగరేణి యాత్రకు వెళ్తే అడ్డుకోవడం దారుణమన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత పాలకుల అక్రమాలు బయటికి రాకుండా కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం ఏంటో రేవంతే చెప్పాలన్నారు. RUB ట్యాక్స్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి. బీజేపీ సింగరేణి భరోసా యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పరిశీలనకు వెళ్లారు బీజేపీ నేతలు. దీంతో పర్మిషన్ లేదంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుని ఓపెన్ కాస్ట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు అక్కడే బైఠాయించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. బంగారు గని సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తోందన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపణలొస్తే హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. బొగ్గు నిల్వల మాయం ఆరోపణలపై నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తే సీఎం సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. సీఎం రేవంత్ సింగరేణిని బంగారు బాతుగా చూస్తున్నారని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు. మరి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం R ట్యాక్సుల పేరు మీద, B ట్యాక్సుల పేరు మీద, U ట్యాక్సుల పేరు మీద ఈ రాష్ట్రంలో అనేక అవినీతి కుంభకోణాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాను దోసుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బులేవి సారన్నట్టుగా సింగరేణి మీద పడడం, సింగరేణి ఆస్తులు దోసుకోవడం, సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇది వాస్తవం కాకుంటే వెంటనే హౌస్ కమిటీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కిషన్ రెడ్డి లేఖపై కాంగ్రెస్ స్పందించడం లేదంటూ బీజేపీ ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సింగరేణి యాత్ర తర్వాత ఎలాంటి డిమాండ్స్ ను ముందుంచుతోంది? ఇప్పటికే సింగరేణి బగ్గుమంటుంది. రాజకీయ కేంద్రంగా మంచిర్యాల జిల్లా మారింది. సింగరేణిలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు వరుస పర్యటనలు చేస్తున్నాయి. గతంలో దాదాపు వారం రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా మంత్రుల బృందం ఇక్కడికి పర్యటించి మంచిర్యాలలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ను పర్యటించింది. అక్కడ పరిశీలించి అక్కడ జరుగుతున్న తీరుతెన్నులకు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఓపెన్ హౌస్ను ఏర్పాటు చేసి అధికారుల నుండే సమాధానాలు వినిపించే ప్రయత్నం చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం కన్నెర చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సింగరేణిని ఒక బంగారు బాతుగా చూస్తుంది. ఇప్పటికే పలు అక్రమాలకు పాల్పడుతుంది. శ్రీరాంపూర్కు సంబంధించిన మైన్లో
మైన్లోనే, ఓపెన్ కాస్ట్ మైన్లోనే దాదాపుగా 600 కోట్లకు సంబంధించిన అక్రమాలకు తెరలేపిందంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ తాడిచెర్ల 1 నుండి మొదలు పెడితే సోలార్కు సంబంధించి, 9 బ్లాక్కు సంబంధించి, ఇటు ఓబీఆర్కు సంబంధించిన కాంట్రాక్ట్ల విషయంలో అన్ని విషయాలలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు. మేము సైట్ విజిట్కు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. గత 3 రోజుల క్రితమే సింగరేణికి సంబంధించిన అధికారులను, సీఎండీని మేము పర్మిషన్ తీసుకున్నాం, అనుమతి తీసుకునే శ్రీరాంపూర్కు సంబంధించిన సింగరేణి ఓపెన్ కాస్ట్ గని మీటింగ్లకు సంబంధించి, గేట్ మీటింగ్లకు సంబంధించి అనుమతితోనే వచ్చాం. కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని ఓపెన్ కాస్ట్ వద్దే అడ్డుకున్నారని కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కీలకమైన ఆరోపణలు చేశారు. గత 10 ఏళ్లలోనే కాదు, దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో కూడా దాదాపు 12.5 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్ల అక్రమాలు జరిగాయి. తాడిచెర్లకు సంబంధించిన 1 బ్లాక్కు సంబంధించిన దానిలో ఏఎంఆర్కు సంబంధించిన కంపెనీ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 289 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇటు ఓబీఆర్ కాంట్రాక్ట్లకు సంబంధించి 23,486 కోట్ల అక్రమాలు జరిగాయంటూ ఈ విధంగా అనేక ఆరోపణలు, అక్రమాలకు సంబంధించిన కేసులను మీడియా ముందుంచే ప్రయత్నం చేశారు. సైట్ విజిట్, 9 బ్లాక్కు సంబంధించి టెండర్ల విషయంలో, ఇటు శ్రీరాంపూర్కు సంబంధించి ఓపెన్ కాస్ట్ విషయంలో కూడా 7 సార్లు టెండర్లు రద్దయ్యాయి. దానివల్ల 600 కోట్ల నష్టం జరిగిందంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. దీని మీద సింగరేణి యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, అది ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే కిషన్ రెడ్డి లేఖ రాశారు సీఎంకు. దాని మీద కూడా స్పందన లేకపోవడం కారణంగా సింగరేణి భరోసా యాత్ర పేరిట ఇప్పటికే బీజేపీ అయితే సింగరేణి బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నరేష్, ఇక ఫైట్ ఫైవ్లో ఫైనల్ స్టోరీ చూద్దాం. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై రాజకీయ రగడ మరింత ముదిరింది. వరుసగా 6వ రోజు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. విరాళాల మాయంపై ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తోంది. ఇదే టైంలో యూపీ సీఎం అయోధ్యలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయోధ్య రామాలయంలో యోగి ప్రత్యేక పూజలు చేశారు, పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. విరాళాల చోరీ వ్యవహారంపై స్పందించారు. అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరిపిన వాళ్లు ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. విరాళాల చోరీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తోందని, సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారు యోగి. ట్రస్ట్ విజ్ఞప్తితో సిట్ దర్యాప్తుకి ఆదేశించామన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే సిట్కి ఇవ్వాలని కోరారు. విరాళాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు యోగి. అయితే అయోధ్య రాముడి విరాళాల మాయం వెనుక పెద్దల హస్తముందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. సిట్తో లాభం లేదని, యోగి అయోధ్య పర్యటనలు రికార్డు సృష్టించాయని, దీనిపై సిట్ దర్యాప్తు చేయాలని అఖిలేష్ ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణం కోసం భక్తులు 1200 బంగారు, వెండి, అష్టధాతు ఇటుకల్ని బహుమతిగా ఇచ్చారు. అవి అదృశ్యమయ్యాయి. కరెస్పాండెంట్ శ్రవణ్తో మాట్లాడదాం లైవ్లో. శ్రవణ్, ఏం జరుగుతుంది అయోధ్యలో? సిట్ దర్యాప్తులో అప్డేట్ ఏంటి? ప్రస్తుతం 3 సభ్యులతో కూడిన ఒక సిట్ బృందం అయితే అయోధ్యలో రామ మందిరంలో ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో నిధుల దుర్వినియోగం జరిగిందన్న అంశంపైన పూర్తి దర్యాప్తు ప్రారంభించింది. 13వ తారీఖు నుంచి దర్యాప్తును ప్రారంభించారు. సో అయితే ఇక్కడ ఈ అయోధ్య రామ మందిర్ అనేది ఏ స్టేట్లో అయినా దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉంటాయి. కానీ అయోధ్య రామ మందిర్ మాత్రము శ్రీ రామతీర్థ క్షేత్రం అనే ఒక ట్రస్ట్, అటానమస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. అనే కార్యకలాపాలు పూర్తిగా కూడా 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. దానికి సంబంధించిన ఫైనాన్సులు, విరాళాలు, భక్తులు సమర్పించిన విరాళాలు మొత్తం కూడా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇక ప్రతిరోజు కూడా భక్తులు ఇచ్చే విరాళాలను లెక్కించే ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా అంచెల వారీగా జరుగుతుంది. మొత్తం రోజుకు 50 మంది సభ్యులతో కూడిన షిఫ్ట్ వారీగా ఈ డబ్బులను కౌంట్ చేస్తారు. ఇవన్నిటిపై కూడా సిట్ బృందము అయోధ్య రామ మందిర్లో దర్యాప్తు అసలు ఈ విరాళాలు ఎలా వస్తాయి, వచ్చిన విరాళాలను ఎలా లెక్కిస్తారు, లెక్కించిన విరాళాలను ఎక్కడ భద్రపరుస్తారు, ఏ బ్యాంకులో దీన్ని జమ చేస్తారు, అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారనే విషయాలను పూర్తిగా విచారణ జరుపుతోంది. అయితే లవకుశ్ అనే రామ మందిర్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఇంట్లో సోదాలు చేసిన బృందానికి 10 లక్షల రూపాయల నగదు దొరికింది. కాకపోతే ఈ నగదు రామ మందిర్కి సంబంధించిందా కాదా అనేది సిట్ ఇంకా దానిపైన నిర్ధారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షిఫ్టుల వారీగా ఈ మొత్తం వ్యవహారాలు ఎలా నడుస్తాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిలో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇవన్నీ విషయాలను కూడా దీంట్లో ఎక్కడ పొరపాటు జరిగింది, కింది స్థాయిలో పొరపాటు జరిగిందా, అక్రమాలు జరిగాయి, పై స్థాయిలో జరిగిందా, మొత్తానికి కూడా 15 రోజుల్లో సిట్ బృందం ఒక రిపోర్టును ప్రభుత్వానికి అయితే సమర్పించనుంది.